everyone, I'm Veena Puppala. I'm registered distributor of my dance. సో ఈ వీడియోలో నేను మీకు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అండ్ ఆ పర్టికులర్ ఫండ్స్ ఎలాంటి క్రాషెస్ వచ్చాయి. సో ఎందుకు ఈ వీడియో ఈ టైంలో చేస్తున్నా అంటే రైట్ నో మనకి మార్కెట్ కరెక్షన్ లో ఉంది. సో కరెక్షన్ అంటే క్రాష్ వస్తుందంటే మనం ఇన్వెస్ట్మెంటెడ్ చేసిన వాటికన్నా మన గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. లెట్సే మనం ఒక 10,000 పెడితే అది 8,000 7,000 రూపాయలు కూడా ఉంటుంది. ఇప్పుడు ఫండ్ వాల్యూ అనేది తగ్గిపోయి ఉంటుంది. సో అసలు ఏ ఫండ్స్ మెయిన్లీ మనకి ఎన్ఏవి ఎంత గ్రో అయింది, ఎంత రిటర్న్స్ అనేవి చూసి ఉండొచ్చు, మనం ఆ క్రాషెస్ లో హోల్డ్ చేసి ఉంటేనే చూపిస్తాను. సో ఇది మెయిన్లీ బిగినర్స్ కి ఒక ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగా ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. సో బిఫోర్ గోయింగ్ నేను ChatGPT అయితే యూస్ మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఎన్ఏవి 1,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉన్న కంపెనీస్ గురించి నేనైతే ఒక డేట్ ఐ గాట్ దిస్. ఓకే, సో ఈ డేటా మనకి యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతాయి. సో అలాగ అడిగినప్పుడు ద లిస్ట్ ఈవెన్ లైక్ దిస్. ఓకే, సో ఈ పర్టికులర్ ఫండ్ కంపెనీస్ ఎప్పుడెప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి ఇఫ్ ఇన్ కేస్ మనం ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంత డబ్బులు అయ్యేది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్. సో దట్ ఈస్ బేసికల్ గా మనకి 1995 లో స్టార్ట్ చేశారు. 1995 లో లాంచ్ చేశారు. అప్పుడు ఎన్ఏవి 10 రూపీస్ ఉంటుంది. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా స్టార్టింగ్ ఎన్ఏవి 10 రూపీస్ ఉంటుంది. ఒక 10,000 రూపాయలు 1995 లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అది 30 రిఫ్లెక్టెడ్ డేటాకి అంటే లైక్ ద పాస్ట్ రిటర్న్స్ ఇవన్నీ. సో మీరు అప్పుడు గనక ఒక 10,000 రూపాయలు పెట్టుని ఉంటే రైట్ నౌ అది 20 నుంచి 24 lakhs ఉండేది. సో 1 lakh పెట్టుంటే అది ఆల్మోస్ట్ 3 crores వాల్యూ ఉండేది. నిపోన్ 3.6 to 4 crores వాల్యూ ఉండేది నిపోన్ మ్యూచువల్ ఫండ్ లో మీరు పెట్టుంటే. అదే HDFC లో పెట్టుంటే 2 నుంచి 2.4 crores ఉండేది. సో ఇవన్నీ కూడా సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. నేను ఓన్లీ 2 funds నే చూపిస్తున్నా, మీరు ద రెస్ట్ ఆఫ్ అదర్ ఫండ్స్ కూడా చూడొచ్చు ఎట్లా పర్ఫామ్ చేశాయి ఏంటి అనేది. సో ఎక్స్పెషల్లీ ఈ ఫండ్స్ ఏవంటే ఇవి మిడ్ క్యాప్ ఫండ్ అండి. మనకు బాగా పర్ఫామ్ చేసినది వచ్చి మిడ్ క్యాప్ ఫండ్, వెరీ హై రిస్క్ ఫండ్. 3,000 ప్లస్ ఉంది ఇప్పుడు అది. ఓకే, అండ్ అక్టోబర్ 1995 లో లాంచ్ చేశారు. ఓకే, HDFC ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ చూసినట్టయితే జనవరి 1995 లో లాంచ్ చేశారు. అప్రాక్సిమేట్ ఎన్ఏవి 1,800 ప్లస్ ఉంది. సో ఇవి డైరెక్ట్ గా ఇలాగ పెరిగాయి అంటే లేదండి. ఎందుకంటే నేను మీకు చూపిస్తాను, క్రాషెస్ కూడా వచ్చాయి. సో ఎంత క్రాషెస్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో నిపోన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే మనకి మిడ్ క్యాప్ ఫండ్ మనకు పర్ఫామ్ చేసింది, సో 36 నుంచి 40 lakhs దాకా ఉన్నదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా 2026 కి. సో అది 3 crashes చూసింది. సో ఆ ఫండ్ 3 crashes అనేది చూసింది. సో మెయిన్లీ మనం 2 crashes అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. కరెంట్ కూడా క్రాష్ లోనే ఉంది మనకు మార్కెట్. సో 2008 క్రాష్ ఏదైతే జరిగిందో అప్పుడు 55 నుంచి 63% మైనస్ లో పడిపోయింది. అంటే మీ 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసింది దాని వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 6,000 మీ పోర్ట్ఫోలియో మీరు చూసుకుంటే అది 4,000 ఉంటుంది. ఓకే, సో తర్వాత అది రికవర్ అవడానికి 2 to 4 years పట్టింది. అవ్వడానికి 2 to 4 years పట్టింది. అండ్ సెకండ్ చూస్తే మీరు HDFC మ్యూచువల్ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ 48% క్రాష్ అయిపోయింది. అంటే మీరు పెట్టిన 10,000 రూపాయల వాల్యూ 4,800 రూపాయలు మైనస్ అయిపోయింది. సో అది అక్కడ నుంచి రికవర్ అవ్వడానికి 20 నుంచి లైక్ 2 years పట్టింది. రైట్ నో దాని వాల్యూ వచ్చేసి 20 నుంచి 24 lakhs ఉంది. అదే మీరు 1,00,000 రూపాయలు పెట్టింటే ప్రజెంట్ వాల్యూ అది 2 crores నుంచి 2.4 crores. నేను ఇవి ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నానంటూ మార్కెట్ రిస్క్. మీరు ఈవెన్ ఫ్రాంక్లిన్ చూసుకోవచ్చు,
ఓకే, ఆదిత్య బిర్లా చూసుకోవచ్చు. ఓకే, సుందరం, మీరు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, సుందరం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 60% మైనస్ వచ్చింది. ఆ 10,000 రూపాయలు మీరు ఇప్పుడు పెట్టుంటే 12 lakhs వాల్యూ ఉంది, కరెంట్ వాల్యూ. సో ఇలాగా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు డెఫినెట్ గా మనకైతే నెగిటివ్ అవుట్పుట్ వస్తుందండి. సో డౌట్ లేదు దాంట్లో. మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కంటే, మార్కెట్ క్రాష్ ని కూడా పేషెన్స్ గా హోల్డ్ చేయాలి. సో ఇది ఎంత ఇంపల్స్ ఉంటదంటే, ఇంత నేను అఫీషియల్లీ డూయింగ్ అఫీషియల్ ఎంఎఫ్డి కాబట్టి, సో అఫీషియల్ నేను ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తున్నాను. ఈవెన్ 5,000 రూపాయలు పెట్టిస్తున్నాను, 5,000 రూపాయలు రాకపోగా 2-3 months హోల్డ్ చేసినా కూడా అది 4,000 3,500 ఉంటే వాట్ కుడ్ ఐ ఆన్సర్? సో అప్పుడు నేను మళ్ళీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది మ్యూచువల్ ఫండ్స్ పెట్టించాలా వద్దా, మనం వాళ్ళకు పెరుగుతుందనే ఉద్దేశంతో పెట్టిస్తున్నాం, అది తగ్గిపోతుంది, నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో వాట్ టు డూ అట్ దట్ టైం? మనం ఓపిక్ గా ఉంటే డెఫినెట్ గా రిటర్న్స్ వస్తాయండి మ్యూచువల్ ఫండ్స్ లో. సో ఇక్కడ చూపిస్తున్న రిటర్న్స్ రాకపోవచ్చు, పాజిటివ్ లో అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే, ఐ గాట్ సమ్ గిఫ్ట్ ఫ్రమ్ ఎస్ఆర్ ప్లస్. నేను ఎస్ఆర్ ప్లస్ ని ఇప్పుడు రెఫర్ చేస్తున్నా. సో వాళ్ళు నాకు ఒక ఇంపార్టెంట్ బ్రోచర్ పంపించారు. అండ్ ఆల్సో ఒక ఆ బ్రోచర్ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అనేవి మెన్షన్ చేశారు. సో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అనగానే ఓవర్లీ డిస్కషన్ చేస్తుంది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండి. ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు 1,00,00,000 మీకు 1% ఇన్ఫ్లేషన్, సో అప్రాక్సిమేట్ గా 5-6 lakhs ఉంటది అన్నట్టు చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ చూసుకోవాల్సింది, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం ఏం టైం పెడుతున్నాం. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఒక పాయింట్, దాని మీద మనం ఎంత టైం పెడుతున్నాం అనేది సెకండ్ పాయింట్. సో మనం నెలకి 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నామండి. ఓకే, సో నెలకి 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 30 years కి, ఓకే నేను మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, లెట్ మీ షో యూ క్యాలిక్యులేటర్. ఎలాగో వీ హ్యావ్ ద స్క్రీన్ షేర్. సో లెట్ మీ షో యూ ద క్యాలిక్యులేటర్. ఓకే, యా, సో ఈ క్యాలిక్యులేటర్ చూసినట్టయితే నేను మీకు సిప్ క్యాలిక్యులేటర్ చూపిస్తున్నాను. సో నేను 1,000 రూపీస్ పెడుతున్నానండి. ఓకే, డ్యూరేషన్ ఒక 15, ఇక్కడ 30 years ఇచ్చారు, మనం 25 years పెట్టుకుందాం. సో నేను ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12 పెట్టాను, స్టెప్ అప్ ఏం చేయట్లేదు, 12 పెట్టాను. ఓకే, సో 12 అనేది మినిమం మనకి పర్ఫార్మ్ చేస్తుంది. ఓకే, లెట్ మీ గో బ్యాక్. 1,000 12 అనేది మనకి మినిమం పర్ఫార్మ్ చేస్తుంది. ఓకే, సో మనం ఇన్వెస్టెడ్ వాల్యూ ఎంత ఉందండి ఇక్కడ? 2.76 lakhs. సో అదే మనము ఈ నెలకి 1,000 రూపాయలు మనం ఊరికే జస్ట్ సింపుల్ గా ఒక 30 years పెట్టి అలా వదిలేస్తే, దట్ ఈస్ ఆల్మోస్ట్ టచింగ్ 35 lakhs. మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత ఉంది? 3 lakhs ఉంది. మనకి బాగా ఉండి టైం బాగుండి ఇన్ కేస్ పర్ఫార్మెన్స్ మనకి 14% లేకపోతే 15% పర్ఫార్మ్ చేసిందంటే, మీరు చూడొచ్చు వాల్యూ ఎంత? 70 lakhs ఉంది. మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత ఉంది? 3 lakhs ఉందండి. సో మనకి 15 నుంచి 20 దాకా కూడా ఒక్కొక్కసారి పర్ఫార్మ్ చేయాలి. సో నేనేం ఎలివేట్ చేసి చెప్పండి, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. ఓకే, 18% పర్ఫార్మ్ చేస్తే మనం 1 CR మార్క్ కూడా టచ్ చేయొచ్చు. సో మీరు అదే కొంచెం ఓపిక్గా ఒక 3,000 రూపాయలు పెట్టుకున్నారు. ఓకే, ఎక్కువ అక్కర్లేదు, ఒక 3,000 రూపాయలు పెట్టుకుంటున్నారు. ఓకే, లెట్ మీ గో బ్యాక్. ఒక 3,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు రెగ్యులర్ గా అంటే, మీకు చూడండి విత్ ద రిటర్న్ ఆఫ్ 12% అనేది మినిమం మనకి పర్ఫార్మ్ చేస్తుంది. సో 1 CR అనేది టచ్ అయింది ఫర్ ద 30 years. అసలు 30 years దాకా ఎందుకు? 25 years మనం పెట్టుకోవాలనుకుంటున్నాము. 25 years తర్వాత మీరు SWP పెట్టుకోవచ్చు. తర్వాత లేదు అనుకుంటే ఒక 15 years హోల్డ్ చేసి అప్పటి నుంచి అయినా మీరు SWP పెట్టుకోవచ్చు. సో అలా SWP పెట్టుకున్నట్టయితే 15 years దాకా SWP పెట్టుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 17 lakhs ఉంది. అందులో 5%, 10%, 5 to 10% మీరు ఓవరాల్ గా ఇయర్ కి మీరు విత్డ్రా చేయొచ్చు. సో అప్పుడు మీకు గ్రోత్ అనేది వస్తుంది. ఇదేంటంటే అండి టైం ద్వారా వచ్చేదండి. ఇట్స్ నాట్ మెయిన్లీ మనీ, ఇట్స్ అబౌట్ టైం.
మెయిన్లీ మనకి రాంగ్ వేలో ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్న మోటివేషన్ కూడా పోతుంది, కన్ఫ్యూజన్ లోకి పడి ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయరు. ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయిందండి. చాలా మంది, కొంతమంది చేయమంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు, ఎస్ఐపి ట్రాప్ అంటున్నారు. సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని మిస్ అవుతాం. నెలకి 1000 రూపాయల నుంచి 5000 రూపాయలు పెట్టండి, ఆ మనీ పోయినా పర్లేదు. ఇలాంటి క్రాషెస్ ని కూడా తట్టుకోవాలి మనం. -55%, మనం మీరు 1,00,000 రూపాయలు పెడితే అది 50,000కి వెళ్ళిపోద్ది, అప్పుడు కూడా మనం తీయకూడదు. ఇంకా పడిపోతుంది అంటే దట్ కుడ్ హ్యాపెన్ ఇన్ స్టాక్స్, నాట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ రికవర్ అవుతాయి, స్టాక్స్ రికవర్ అవ్వడానికి స్కోప్ తక్కువ ఉంటుంది సింగిల్స్ పెడితే. దట్టు మీరు అక్కడ మళ్ళీ ఈటీఎఫ్స్ మీద పెడుతున్నారంటే రిస్క్ లో. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నప్పుడు మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు మన మ్యూచువల్ ఫండ్ కూడా ఫాలో అవుతాయి, బట్ 2 to 3 years లోపల రికవర్ అవుతాయి. రికవర్ అప్పుడు కూడా మనం ధైర్యం చేసి ఫాలో కూడా ధైర్యం చేసి ఎస్ఐపిని కంటిన్యూ చేస్తే వాళ్ళకి మాత్రమే రివార్డ్స్ వస్తాయి. సో ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసి ఫ్యూచర్ లో ఇప్పుడు 1,00,00,000 రూపాయలకి మనకేమి యూజ్ ఉండదు ఫ్యూచర్ లో అంటే నథింగ్, ఏమీ లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. మీరు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం బదులు ఎంతో కొంత, మీకు అప్పుడు 1 CR వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. పాస్ట్ డేటాని బట్టి వాళ్ళు చెప్తున్నారు ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని, మేబీ స్టవ్ కూడా ఉండొచ్చు. బట్ ఎందుకు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవాలి, దట్టు ఒక 5,000 రూపాయలు 2,000 రూపాయలు నెల నెల పెడుతున్నప్పుడు. ఓకే, సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ ని రాంగ్ వేలో తీసుకెళ్ళకండి. సో దీనికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది. ఓకే, మనం ఎక్కడెక్కడో ఎంతెంతో వేస్ట్ చేస్తూ ఉంటాము. నెలకు ఒక 2,000 3,000 మీ ఫ్యూచర్ కోసం మీరు పెట్టుకుంటున్నారు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా పెట్టి వదిలేండి, ఏం పోతుంది దానివల్ల. సో అలా కాకుండా మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేసి ఇంకేదో అయిపోతుంది, మనీకి వాల్యూ ఉండదు అనే ప్రాస్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇది కూడా చేయరు కదా. మీరు అదే 1,000 రూపాయలు మీ అల్మార్లో పెడితే దాని వాల్యూ 10 years ఆగైనా 20 years ఆగైనా 2 lakhs ఉంటదండి. మీరు ఎంత పెడితే అంతే ఉంటది. బట్ మీరు అదే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే ఆ 2 lakhs వాల్యూ రేపొద్దున 20 లక్షలు అవ్వచ్చు, 30 లక్షలు అవ్వచ్చు, 40 లక్షలు అవ్వచ్చు. అంటే క్రాషెస్ కూడా రావచ్చు. నేను క్రాషెస్ దే పెట్టాను ఇప్పుడు మెయిన్లీ, మీకు తెలియాలి ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు రైట్ నో క్రాషెస్ జరుగుతున్నాయి, ఫ్యూచర్ ఏమైపోతుంది అనే థాట్ ప్రాసెస్ మనకు కూడా వస్తుంది. అప్పుడు కూడా మనం ఓపిక్ గా ఉండి నెలకు 5,000 10,000 తక్కువ పెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత ఉండాలి, సో మీ ఓవరాల్ గా ఇన్కమ్ 5 to 10% పెట్టుకోండి. లేదు పెట్టుకోకుండా ఏవేవో క్యాలిక్యులేషన్స్ వేసేసుకొని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్మెంట్ లో బతకడం కన్నా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ లో వచ్చిన దాంతో హ్యాపీగా ఉండడం బెటర్ కాల్ అండి. సో ఇలా రియల్ ఎస్టేట్ లో జరిగింది, గోల్డ్ లో జరిగింది, ప్రతి ఎసెట్ క్లాస్ లో జరిగింది. సో ఒకప్పుడు ల్యాండ్స్ అనేవి చాలా చీప్ ఉండేవి, 5,000 3,000 50,000, ఇప్పుడు అవి క్రోర్స్ లో పడుతున్నాయి. సో అందరు కొనలేదు, కొన్న వాళ్ళు ఇప్పుడు బెనిఫిట్ పొందుతున్నారు. సిమిలర్ హ్యాపన్ ఫర్ ఎవ్రీ, సిమిలర్ ఫర్ గోల్డ్, సిమిలర్ ఫర్ ఈక్విటీ. ఓకే, ఉన్నవే 4-5 ఎసెట్ క్లాసులు ఉన్నాయండి మనకి. సేదర్ మ్యూచువల్ ఫండ్, స్టాక్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఎఫ్డీస్, మాక్సిమం ఇస్తే వడ్డీలు చీటీలు ఉన్నాయి. సో ఉన్న ఐదారు పోర్షన్ లో మనం తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత రిటర్న్ వస్తున్నప్పుడు మనం ఎందుకు అంత డీపర్ గా ఆలోచించాలి. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో చెప్పిందంతా నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నా రీసెర్చ్. సో కొన్ని ఫండ్ కంపెనీస్ అయితే డెఫినెట్ గా మంచి పర్ఫార్మ్ చేస్తాయి, నిపుణ్ కానీ, ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ అని టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నాయి, ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, యూటీఐ కానీ, ఓకే, ఆదిత్య బిర్లా కానీ. ఏదో ఒక మంచి ఏఎంసీ తీసుకొని ఎంతో కొంత ఇండెక్స్ ఫండ్స్ లో అన్న స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో చేసుకోండి, మీరు 1-2 months ఎక్స్ప్లోర్ అవ్వండి. తర్వాత ఒక 100-200 ఆపర్చునిటీ మిస్ అయిన తర్వాత ఎంత ఫీల్ అయినా ఉపయోగం ఉండదండి. మీరు నెగిటివ్ వర్డ్స్, ఎదుగుతున్నప్పుడు వెనక్కి పుల్ చేయాలి ఎక్కువ ఉంటారు, ఎక్కువ నెగిటివిటీ కూడా వస్తుంది మనకి. కరెక్ట్ అండి. స్టాక్ మార్కెట్ లో మెయిన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే ఇన్వెస్ట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ మనం తీయకోకుండా
ఉన్న అమౌంట్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఎలా 1-2 years అవ్వాలి, మీ మీ స్పెండింగ్ క్యాలిక్యులేటివ్ గా ఉండి మిగిలిన ఎక్సెస్ అమౌంట్ నే మీరు ఏదో స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ పెట్టాలి. నేను మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నాను కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లోనే పెట్టండి. స్టాక్స్ మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని పెట్టండి. ఓకే, సో దట్ ఇన్ టుడేస్ వీడియో కొంచెం ఎలాబరేటివ్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కన్నా బిగినర్స్ అయి ఉంటే, మీరు లాసెస్ లో ఉన్నారంటే దట్ ఈస్ ఫైన్. ఎక్సెస్ అమౌంట్ పెట్టకండి, అప్పులు తీసుకొని పెట్టకండి. 2-3 years లో కావాల్సిన డబ్బులు అయితే పెట్టకండి. ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టుకొని నెలకు 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టుకుంటారండి. ఏముంది దాంట్లో, లాస్ ఏం లేదు కదా. సో మనకి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసి ఫ్యూచర్ లో ఇదే మనకి యూజ్ అవ్వదు అనేది ఇప్పుడే డిస్ అవ్వకండి. ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. సో ఫ్యూచర్ లో ఇంకా మనకు మనీ వాల్యూ పెరగచ్చు, చెప్పలేం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. స్టేబుల్ గా ఉండొచ్చు, గ్రోత్ జోన్ లోకి వెళ్ళొచ్చు. ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. బిండ్ గా ఇలానే అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, మనం మనీకి వాల్యూ ఉండదు, ఇది పెట్టినా యూజ్ అనే థాట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళకండి. అవి రాంగ్ వే ఆఫ్ అప్రోచింగ్ థింగ్స్. 1000 రూపాయలు 2000 రూపాయలు నెలకు పెట్టుకుంటే మీకు వచ్చిన లాస్ ఏం లేదు. ఎక్కడో దగ్గర ఖర్చు పెడతా ఉంటారు. ఫ్యూచర్ లో మీకు అది యూజ్ అవుతుందంటే బెనిఫిటే కదా. సో చాలా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు సొంతంగా నేర్చుకోనైనా చేయొచ్చు. లేదంటే నేను ఆల్రెడీ వర్క్ షాప్ తీసుకుంటున్నాను. మీకు నేర్చుకోవడానికి టైం లేదు, కాంప్లెక్స్ గా ఉంది, అర్థం కావట్లేదు, ఉన్న ఫ్రీ కంటెంట్ అనుకుంటే షాప్ అయితే జాయిన్ అవ్వండి. వర్క్ షాప్ లింక్ కూడా నేను వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో అయితే ప్లేస్ చేస్తాను. కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేశాను, దాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి చేసుకోవాలి, SWP ఎలా పెట్టుకోవాలి వస్తుంటాయి. లేదు రావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారంటేనే ఈ పెయిడ్ వర్క్ షాప్స్ కి ఏవైనా తీసుకో. ఓకే, మీకు అర్థమవుతుందంటే అవసరం లేదు. సో దట్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ గ్రోత్. థ్యాంక్ యూ.